Hello guys, welcome back to the video Ultra Vlogs 1. This is Jeevan Kumar. First today గోధుమలు నానబెడతారు ఫ్రెండ్స్. ఇది డే 1 to day 10 వరకు ప్రాసెస్ అంతా తీజ్ ఫెస్టివల్ అన్నట్టు. మొత్తానికి అయితే ఫస్ట్ డే అయితే గోధుమలను నానబెడతారు ఫ్రెండ్స్. గోధుమలను నానబెట్టిన తర్వాత సెకండ్ డే చేసే ప్రాసెస్ అంతా ఒక డే ఒక విధంగా ఉంటుంది అనేసి మొత్తం ఫుల్ వీడియో కవర్ చేసిన. ఫుల్ వీడియో చూస్తారని ఆశిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి. అండ్ డే 2 ప్రాసెస్ ఫ్రెండ్స్, గోధుమలు ఏవైతే నానబెట్టినవి ఉంటాయో అవి వచ్చేసి ఎరువులు అండ్ బుట్టలలో ఎరువు ఉసికేసి దాని మీదుగా పరుస్తారు అన్నట్టు, అదే చల్లుతారు. డే 3 ఫ్రెండ్స్, నైట్ ఇలా బుట్టలు కట్టేసి పైన పెడతారు అన్నట్టు. పెట్టిన తర్వాత ఇక వాటర్ వేయడం స్టార్ట్ అవుతుంది. 4 times చేస్తారు పర్ డే ఫ్రెండ్స్. డే ఆఫ్ 3rd అన్నట్టు. డే 3 నుండి డే 8 వరకు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. 9th డే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అండ్ 10th డే కూడా డిఫరెంట్గా ఉంటుంది యాక్టివిటీస్ కల్చరల్. ఈ వాటర్ అయితే డైలీ ఇక జరుగుతూనే ఉంటుంది. డే 10 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలానే ఇక నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసేయండి. అంటే తీజ్ ఇది ఎందుకు చేస్తున్న వీడియో అంటే తీజ్ ఫెస్టివల్ ఎన్ని డేస్ చేస్తారు, ఇలా ఒక డేకి ఎట్లుంటుంది ఏంటిది అనేసి, ఏ రోజు ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది అనేసి మొత్తం ఫుల్ వీడియో కవర్ చేస్తున్నాం అన్నట్టు. అందుకనే ఎన్ని డేస్ ఈ వీడియో చేయకుండా ఆపినాం అన్నట్టు. 3rd డే వచ్చేసి ఇలా పందిరేస్తారు మీదగా, అవి కట్టెలతోటి కట్టి. ఇవి పామాయిల్ ఆకులు కూడా కట్టేస్తుండు మా తాత ఆల్రెడీ. మా బాబాయ్ వరుతుండు. ఫైనల్గా అసలు సూపర్ బాగుంది. కొంచెం యూనిక్గా ఈసారి యూనిక్గా చేస్తారు మా వాళ్ళంతా. ఎప్పుడు కట్టండి వేరే ఉన్నది ఫ్రెండ్స్. ఇక ఈవినింగ్ వచ్చేసి ఇలా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీ దగ్గర చేస్తే కూడా కామెంట్ చేయండి. ఇట్లా అంటే ఏ డే ఇలా చేస్తారనేసి కామెంట్ చేయండి. మా దగ్గర అయితే ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఎట్లా చేస్తారో మీరు కూడా ఒకసారి కామెంట్లో తెలిపండి. ఫ్రెండ్స్ ఇక డే 9 అది ఢమోలి అని అంటారు ఫ్రెండ్స్. డే 9 ఢమోలి అని అంటారు. అది రాగడి మట్టి తీసుకొచ్చి బొమ్మలని చేస్తారు ఫ్రెండ్స్. అదంతా అంటే ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చి మట్టి తీసుకెళ్ళి పోతారు అన్నట్టు. చూడండి ఒకసారి. అండ్ డే 9 వచ్చేసి ఢమోలి కదా, మొత్తం అంటే బెల్లన్నం కుక్ చేసి ప్రసాదం దేవునికి నైవేద్యం పెడతారు అన్నట్టు. ఆడపడుచులు ఫాస్టింగ్ ఉంటారు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా ఈవినింగ్ వచ్చేసి ఇలా ఆడుకుంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి బొమ్మలతోటి అంటే సంబంధం కుదిరించి చేస్తారు అన్నట్టు. అలా మా సాంప్రదాయంలో ఉంటుంది అన్నట్టు. ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఆడుకుంటూ ఫైనల్గా వాటిని తొక్కేస్తారు ఫ్రెండ్స్. అంటే పలగొడతారు అన్నట్టు. పలగొట్టిన తర్వాత మళ్ళీ కాలు వేయద్దనేసి తాత కాలు వేస్తలేడు. అంటే ఎలా చేస్తారు ఏంటి అనేసి మీకు చెప్పడానికి చేసిన. అండ్ ఫైనల్గా డే 10 ఫ్రెండ్స్. చూసుకోండి, పెదనాన్నది మొత్తానికి అయితే మీకు చేసిండు. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లయితే లుక్ ఉంది. మొత్తం కుక్ అయిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. కుక్ అవుతుంటే ఇక్కడ దీపములు అండ్ నీళ్ళు తీసుకొని వేపాకులు అవన్నీ పరిచి మా మేరమ్మ తల్లిని సమర్పిస్తారు. అంటే ఆవిష్కరిస్తారు అన్నట్టు. రావాలి అమ్మవారు అనేసి పూజ చేస్తారు అన్నట్టు. పూజ చేసిన తర్వాత అన్నీ అంట పెడతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే అవి ఆడ పెట్టేసి బియ్యం పెట్టి ఆడ ఒక కాయిన్ పెట్టాలి. కాయిన్ ఆర్ సంథింగ్ ఇప్పుడు ఏవైతే మేము మొక్కి పెడతామో అవి పెడతాం అన్నట్టు. దాని తర్వాత ఇలా భోగి ఇచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతాయి. ఇది భోగ్ అంటారు ఫ్రెండ్స్. అట్లా చేసిన నైవేద్యాన్ని దేవుడికి సమర్పిస్తారు అన్నట్టు. ఇట్లా మంటలు పెట్టి సో చూసుకోవచ్చు. మంటలు హెవీగా వస్తే దేవుడు ఉన్నట్టు అన్నట్టు. సో ఇది అయిన తర్వాత అదే బెల్లం అన్నం మొత్తం పంచుకుంటాం. సో చూసుకోవచ్చు. ఈసారి అయితే హెవీగా వచ్చింది.
అండ్ ఎలాగో మా తీజ్ నారు కూడా హెవీగా వచ్చింది ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడు లేదు. ఇంతగా హైట్ రాలేదు, ఈసారి వచ్చింది. మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం పంచుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు వీఆర్ ఫుల్ రెడీ, మొత్తం తినాలి. మా ప్లేట్స్ ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో తింటాం ఇప్పుడు, అందరం తినాలి. ఇప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, దాని తర్వాత నీళ్లు కలుగుతారు అటు ఇటు. తినాలి ఇక. స్ట్రగుల్స్ ఉంటాయి కొన్ని అంటే అమ్మవారు వచ్చి మేము నీళ్ళు తాగిస్తాం, బొట్టు పెడతాం ఫ్రెండ్స్. వచ్చి జాడిస్తే అమ్మవారు వచ్చినట్టు, జాడియకుంటే మళ్ళీ కొన్ని తప్పులు ఏవవుతుండేవో అవన్నీ సరిదిద్దుకొని చేస్తే అప్పుడు కానీ అస్సలు తీసుకోదు. దాన్ని తడిపేసి చేస్తారు ఫ్రెండ్స్ మొత్తం. వెయిటింగ్ ఫ్రెండ్స్, అస్సలు తీసుకుంటలేదు, జాడిస్తలేదు. అందుకు మొత్తం మా వాళ్ళు పెద్దనాన్న కొడతాడు. లేనాడి నారాలతో పుణాగే లేనాడి లేనో కరెక్ట్ లేనో. మొత్తం కటింగ్ ప్రాసెస్ అయిపోయిన దగ్గర అందరిది ఒక్క దగ్గరనే సుళాయి వండి షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. షేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ముందుగా దేవతలను అంటే మా మేరమ్మ తల్లికి ఎక్కిస్తారు బొక్కలు అనేసి. ఎన్ని బొక్కలు ఉంటాయో అవి 7 బొక్కలు అనేసి నలి బొక్కలు అంటారు కదా, ఎక్కించి పూజ చేసి చేస్తారు. దాని తర్వాత మేము తినడం పంచుకోవడం అనేది ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ బాగుంది. ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, డీజే కూడా వచ్చేసింది. ఇక అందరూ ఖుషిగా మామూలుగా లేదు అసలు, ఫుల్ డ్యాన్స్. ఇక బుట్టలన్నీ కింద పెట్టేసి తీజిని కొబ్బరికాయలు కొట్టి ఎవరిది వాళ్ళు తీసుకొని ఇక చెరువులోకి వెళ్తాం ఫ్రెండ్స్. చెరువులోకి వెళ్ళి అవి మొక్కి దేవతని మా కోరిక ఏదైతే ఉంటుందో అవి గట్టిగా మొక్కి మేము కోరుకొని దేవతను నీళ్ళలో వేసేసి ఆ నీళ్ళు ఏదైతే ఉంటుందో గంగా నీళ్ళు అవి తీసుకొచ్చి మా ఆడపడుచు కాళ్ళు కడుగుతాం ఫ్రెండ్స్. ఏవైతే పాపాలు చేసి ఉంటాయో ఆడపడుచు కాళ్ళు కడగానే అవి వెళ్ళిపోతాయి గంగా నీళ్ళతో కడుగుతున్నాయి అనేసి మా వాళ్ళ సాంప్రదాయం అన్నట్టు. అలా అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వచ్చేస్తాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్, సీ యూ.